హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది రెండవ శుక్రవారం చేసుకున్న పూజ అండి. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు చేసుకున్న పూజ అండి ఇది. ఎలా చేసుకున్నాను, ఏంటి అనేది వ్లాగ్‌లోకెళ్ళిపోదామండి. చూడండి, ముందు రోజు పువ్వులన్నీ గురువారం పూజ చేసిన పువ్వులన్నీ, పూజ చేసినయన్నీ తీసేస్తానండి. ఇలా మనం అన్ని వస్తువులు కూడా మన పూజకు సంబంధించిన వస్తువులు కూడా తీసేస్తానండి. అన్ని విగ్రహాలన్నీ, కొన్ని మాత్రం నేను ప్రతిరోజు అభిషేకం చేస్తానండి. కొన్నిటిని చెయ్యను. వారానికి ఒకసారి చేస్తానండి. ఇలాగా అన్నీ తోముకొచ్చానండి శుభ్రంగా. అన్నీ పూజా వస్తువులన్నీ తోముకొచ్చానండి. నేను ప్రతిరోజు అభిషేకం చెయ్యాలి కాబట్టి, ప్రతిరోజు తోముకుంటానండి. ఇవన్నీ ప్రతిరోజు తోమి స్వామి కాళ్ళ ద స్వామికి ఇప్పుడు అభిషేకం చేస్తాం కదండీ! ప్లేట్లు గిట్ల కావాలి కదా! వాటి కోసానికని ప్రతిరోజు తోముతానండి. తోమిన ప్లేట్‌లోనే స్వామివారి విగ్రహం పెట్టి దానికి నేను అభిషేకం చేసుకుంటానండి. ఆ పీట వేసి కూర్చోబెడతాను కదండీ! పీటకు కూడా బొట్లు పెట్టుకున్నాను. అన్నిటికి మనం అన్నీ తోముకొచ్చిన తర్వాత చక్కగా బొట్లు పెట్టుకోవాలండి. ఫస్ట్ అన్నీ బొట్లు పెట్టుకుంటే ఎంత కళగా ఉంటాయండి పూజా సామాన్లు. మనం ఎంత తెల్లగా తోముతామో అంత మంచిగా బొట్లు పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా బొట్లు మాత్రం మంచిగా పెట్టుకోవాలి. గంధం పెట్టి చక్కగా కుంకుమ, మంచిగా రెడ్ కుంకుమ తెచ్చుకోవాలండి మనము. పూజా స్టోర్‌లో పసుపు, కుంకుమ అని దొరుకుతుందండి. బావుంటుందది కుంకుమ. అదీను ఇంకొకటి ప్యాకెట్‌లో మెరూన్ కలర్ ప్యాకెట్‌లో ఉంటదండి. బ్లూ కలర్ ఉంటది. దాని మీద ఏడుకొండల వారి బొమ్ముంటదండి. దాని పేరేదో గుర్తు రావట్లేదు. అదీను నేను ఈ పసుపు, కుంకుమ అనే కుంకుమని 2 కలిపేస్తానండి. మెరూన్‌నిను, ఈ ఎరుపుని 2 కలిపే బొట్లు పెడతానండి. చాలా అందంగా ఉంటాయి పెట్టుకుంటే. ఈ ప్రసాదాలండి నేను పులిహోర, దద్దోజనం చేశానండి ఈరోజు. రవ్వ కేసరి అమ్మవారికి ఆ ప్రసాదం చేసుకున్నానండి. ఈరోజు 3 రకాలు చేసుకున్నాను. ఇంకా శ్రావణ మాసం వస్తుందనంటే ఇంక ప్రసాదాలు ఇంకా రకరకాలు చేసి పెట్టాలనుకుంటానండి. కానీ ప్రతిరోజు నేను పూజకి వారానికి 2, 3 సార్లు అమ్మవారికి పెడుతూనే ఉంటాను నేను. ఈ ప్రసాదాలు వండుకోవడం అలవాటే అండి నాకు. ఇక వండి పెడుతూనే ఉంటాను. కాకపోతే శ్రావణ మాసంలో ఏదైనా స్పెషల్‌గా పెట్టాలి అనిపిస్తదండి. కానీ పొద్దున్నే ఆ బ్రహ్మముహూర్తంలోనే పూజ ఉంటదండి నాది. ఇంకా ఆ టైంకి ఇటు టైం అయిపోతుంది. టైంకి పూజ చేసుకోవాలి కదా! అనుకుంటాను. కానీ టైం అయిపోయినా పర్వాలేదు. ఎలాగైనా అమ్మవారికి వండాలి అంటే వండుతాను. ఖచ్చితంగా కూర్చుంటాను. లేట్ అయినా ఏం కాదు. ఏమీ కాదండి. మనం పూజలోనే ఉన్నాం. అమ్మ పేరు తలుచుకునే ఉన్నాం కాబట్టి ఏమీ కాదు. అది వదిలిపెట్టి వేరే పని చేయట్లేదుగా. కాకపోతే కాస్త లేట్ అవుతుంది. లేట్ అయినా ఏమీ కాదు అని నేను వండేస్తానండి. వండాలి అనుకున్న రోజు వండేస్తాను. ఏదన్నా ఒకరోజు కుదరని రోజు ఏది వండకుండా పాలు, బెల్లం అలాంటివి పెడుతూ ఉంటానండి నేను. పుట్నాలు, బెల్లం పెడతానండి అమ్మవారి దగ్గర. ఇలాగా అభిషేకం చేసుకున్నానండి వినాయకుడికి. శివుడికి, వినాయకుడికి, చక్కగా స్వామివారికి, లక్ష్మీదేవికి అందరికీ చేశానండి. అందరికీ అభిషేకం అయిందండి ఈరోజు. అక్కడ పళ్ళెంలో పెట్టుకున్నానండి చిన్నగా. దూరం నుంచి షూట్ చేశాడండి మా వోడు. దూరంగా పెట్టిపోయాడు ఈరోజు. నేను దగ్గర నుంచి తీస్తాను. మీకు కనపడుతుందో లేదో. కానీ ఇట్లా వ్లాగ్‌లో మాత్రం కనపడుతుందిలెండి. షాట్ అయితే దూరంగా పెట్టుకోకూడదు. కానీ ఇలాగా అన్నిటికి చక్కగా లక్ష్మీదేవికి మాత్రం మంచిగా పాలు, నీళ్లు పోసి చక్కగా గంగాజలం మనం పోయాలండి. పోసి ఆ తర్వాత మాత్రం నేను అమ్మవారిని రెడీ చేసుకున్నానండి. అయ్యవార్లని, అమ్మవార్లని అంతా రెడీ చేసుకున్నాను. ఆ అభిషేకం అయిన తర్వాత కొంచెం కళ్ళకద్దుకోవాలండి. అవన్నీ మళ్ళీ సరిగ్గా శుభ్రం చేసుకొని, మళ్ళీ ఆ ప్లేట్ పెట్టేసి, ఆ ప్లేట్‌లో చక్కగా బొట్లు పెట్టుకోవాలండి. అమ్మవారిని కూర్చోపెడతాను కదండీ అక్కడ. అమ్మవారి కోసం అండి ప్లేట్ రెడీ అవుతుంది. అయ్యవారికి బొట్లు పెట్టుకుంటున్నాను. ఏడుకొండల వాడికి చక్కగా బొట్లు పెట్టుకుంటున్నానండి. అన్నిటికి బొట్లు పెడతానండి ఇప్పుడు. కస్తూరి కుంకుమ అండి అది. కస్తూరి గంధం, కుంకుమ కాదు. కస్తూరి గంధం. దాంతో పెడతానండి నేను ఆ గంధంతో. ఇలా వినాయకుడికి, లక్ష్మీదేవికి, చక్కగా లింగానికి, శివలింగానికి చక్కగా పెడుతున్నానండి. ఇవన్నీ పెట్టేస్తాను ఇలాగా. ప్రతిరోజు చూపిస్తానండి. మీకేమన్నా బోర్ కొడుతుందో ఈ వీడియో అంటే నా పనే ఇది కదండీ! చేసుకోవడం, పెట్టడం పనే ఇది. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, ఏదైనా తెలియని దొరుకుతాయేమో మీకిందులో. చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా పోవద్దండి. చూడండి, అలా అంతా కొంచెం బియ్యం పోసుకోవాలండి అందులో. కొద్దిగా బియ్యం పోసుకొని, ఒక తమలపాకు మంచిది 5 చుట్టూతల మనం బొట్లు పెట్టుకోవాలండి. 5 బొట్లు పెట్టుకోవాలి. గంధం పెట్టి బొట్లు పెట్టుకోవాలి. పెట్టేసి అమ్మవారిని కూర్చోపెట్టాలండి. అమ్మవారిని కూర్చోపెట్టేసాను. అలాగా అన్నీ తెచ్చాడు కానీ మా వారు ఇవ్వాళండి నిన్న అనుకున్నదే కదండీ! నిన్న అనుకున్న దానికంటే ఎక్కువగా దొరికాయండి నిన్న సాయంత్రం పూలైతే. సాయంత్రం పూట మళ్ళీ ఎవరో పెట్టుకొని అమ్ముతున్నారంటండి ఆయన వెళ్ళే రూట్‌లో.
"అరే! పొద్దున పూల మార్కెట్‌కి పోతే కూడా ఇవున్నాయి. ఇప్పుడేంటి ఇలా అమ్ముతున్నారంటే" "శ్రావణ మాసం కదా బాబు! అమ్ముతాం మేము" అనని చెప్పి మళ్ళీ సాయంత్రం పూట దొరికాయంటండి. నిజంగా ఎన్ని పూలు తెచ్చాడండి. ఆ పూలు తెచ్చితే మామూలు ఆనందం కాదండి నిన్న సాయంత్రం. "అవి ఫ్రిడ్జ్‌లో పెడితే ఉంటాయా? పొద్దున పూజకు ఉంటాయంటే" "ఉంటాయి. ఏం కాదు, ఏమీ కాదు. ఉంటాయంట. నువ్వు ఉంచు" అనంటే ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. చక్కగా కదంబరం పూలతో ఈరోజు అమ్మవారికి లక్ష్మీ దీపం, గజలక్ష్మీ దీపం పెట్టుకున్నానండి. ఈ రెండో శుక్రవారం అమ్మవారికి అట్లా పెట్టుకోవడం నాకైతే సంతోషం అనిపించిందండి. అలా గులాబీ పువ్వు పెడతానండి మంచిగా. కొద్దిసేపు ఆగుతది తర్వాత పడిపోద్దండి. పడిపోయినా మళ్ళీ పెడతానండి. పడిపోతే ఒకవేళ నేను పూజ చేసేలోపు పడిపోతే వెనకే పడిపోద్దండి. ముందుకు అది పడైతే ఎప్పుడు కూడా కుందిలో పడదండి. ఎన్నడూ కూడా ఎనకే ఏదైనా బరువైతే పడిపోదు. అవి పెద్ద పువ్వులండి. చక్కగా అక్కడ గోపురం లాగుంటది కదా! పైన మనకి కలశం ఉంటుంది గదా! దానికి ఆగిపోతుందండి. పెడితే ఏమీ అతికించనండి నేను. అలాగా ఈ పసుపు పూలు, ఎరుపు పూలు అమ్మవారికైతే ఈరోజు ఉన్న పువ్వులన్నీ అలంకరించుకున్నానండి. అన్నీ గులాబీలు, ఎరుపు గులాబీలు తెచ్చాడండి. చక్కగా అవి ఎంత తాజాగున్నాయండి. ఈ విరజాజి పూలు కూడా తెస్తే అవి కట్టడానికి వీలు రాట్లేదండి. ఎందుకంటే విచ్చినయి గదా! విచ్చినయి కాబట్టి కట్టడానికి రాదని లూజే వాడుకుంటున్నానండి. స్వామివారికి మాత్రం దండ కట్టలేదు. ముత్యాల దండ వేసుకున్నాను చక్కగా. ఇలా అన్నిటికీ ఎన్ని దీపాలు వెలిగించినా నాకు ఈ శుక్రవారం రోజండి అంత కడుపు నిండదండి నాది. వెలిగిస్తూనే ఉంటాను. కాకపోతే మందిరం వేడెక్కి స్వామివార్లకు వేడొస్తదేమో అని బాధ కలుగుతదండి అంతే. కానీ నేను మాత్రం ఎన్ని దీపాలు పెట్టాలో అన్ని పెడుతూనే ఉంటానండి. ఇలా పులిహోర, దద్దోజనం, పాలు, బెల్లం అన్నీ ప్రసాదంగా పెట్టుకున్నానండి చక్కగా. ఈరోజు మాత్రం నాకు పూజ చాలా ఆనందంగా అనిపిచ్చిందండి. ఎందుకనంటే ప్రతి వారం చేస్తానండి శుక్రవారం నాడు. కానీ మామూలుగా అమ్మకు చేసుకునేది మాత్రం ఎప్పుడూ మామూలుగా చేసుకున్నట్టు కాకుండా ఈ శ్రావణ మాసంలో చేసుకునేది మాత్రం శుక్రవారం లేసి నాకైతే ఆనందాన్నిస్తదండి. చక్కగా ఇలా నేను 5 ఒత్తుల హారతి, పంచహారతి ఇచ్చుకున్నానండి. ఈ హారతి ఇచ్చిన తర్వాత ఆనందం కలిగిందండి. అమ్మవారి పేరు చెప్పుకొని విరజాజి కొద్దిగా నామం చెప్పుకొని వేసుకున్నానండి చక్కగా అమ్మవారికి. కానీ ఇలా పూజ చేసుకున్నందుకు అది కింద పడిపోయిందండి. మళ్ళీ పెడుతున్నాను. పెడతానండి ఆగిపోతుంది ఏం కాదు. అలా సాంబ్రాణి కూడా ఇచ్చానండి అమ్మవారికి. ఇటు 5 దీపాలు, అటు 5 దీపాలు. పువ్వొత్తులు పెట్టానండి ఇంకా. ఆకాశ ఒత్తి, పువ్వొత్తి కాదు ఆకాశ ఒత్తి పెట్టానండి. ఇలా 2, 3 దీపాలు వెలిగించుకుంటానండి. స్వామివారి శంకు చక్ర నామాలు ఆ దీపాలు వెలిగించుకుంటాను. ఇంకా అన్నీ కలిపి ఒక 10, 11 దీపాలయిపోతాయండి అన్నీ ఒత్తులు. ఇంకేం కాదు. ఎన్ని వెలిగించినా ఏం కాదండి ఓపికను బట్టి. కానీ పూజ గది మాత్రం కళకళలాడాలన్నదే నా పనండి. నా పనే అది. నేనిలా మంచిగా పూలతో అలంకరించుకొని, ఇలా కళకళలాడేటట్టు పూజ చేసుకుంటే, ఇంకా ఆ రోజుకి అన్నం అవసరం లేదండి. నేను ఒక్క పొద్దున్నా గూడా సాయంత్రం గూడా నాకు తినబుద్దే కాదు. ఆ దీపాన్ని చూసుకుంటూ ఉన్నాయా లేదా? ఇంట్లో ఉండే చూసుకోవాలండి. ఇలా పెడితే ఇంట్లో ఉండే చూసుకుంటాను. ఇల్లు కదలనండి. ఎక్కడికి ఎళ్ళను దీపాలు పెట్టినప్పుడు. ఇల్లు చూసుకుంటూనే ఉంటా. కానీ నిద్ర గూడా పోనండి. అలా చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే చూడాలండి. మనం మందిరం కదా! నాది చెక్క మందిరం కదా! కాబట్టి దాన్ని చూసుకుంటూనే ఉండాలి. చూడండి ఈ దీపాలను చూస్తే కడుపు నిండిపోదా అండి? మనం చేసిన పనంతా ఎప్పుడు 3 గంటలకు లేచానో చేసి అంతా అయ్యేటప్పటికి 7:30, 8 అయిందండి. 5 గంటలు. అసలు 5 గంటలు చేశారా ఈ పూజని అనుకుంటారండి ఎవరైనా. కానీ చేసిన వాళ్ళకే తెలుస్తదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.